ఏంటి పెద్ద బాబు, ఎవరైనా 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ పెడతాం అని చెప్పి అనౌన్స్ చేశారా? పొద్దున్నే టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. తెలిసి తెలియని వాగుడు వాగావనుకో చంపేస్తాను. నేను ఒక ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కువ మాట్లాడేవనుకో ఉప్పు పాత్ర వేసి ఊరగాయ పెట్టేస్తాను. తర్వాత పెడుతుర్లే గాని, ఇంతకీ మీ ఉద్యోగం వచ్చేసిందా, రాబోతుందా, వస్తుందా? అదేమన్నా సిటీ బస్ అనుకున్నారా? వస్తూ ఉండటానికి ఉద్యోగం. మనం వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఉద్యోగం అదే వస్తుంది. సర్లేండి, ఉద్యోగం ఇస్తే వాళ్ళ కర్మ, ఇవ్వకపోతే మన కర్మ. అలాంటి సెటైర్లే వేయొద్దన్నా. అవును, పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? మన పక్కింట్లో కొత్త పనమ్మాయి ఇస్తే డబ్బులు కావాలంటే ఇద్దామని వెళ్ళి. ఎంతమంది పని అమ్మాయిలకు డబ్బులు ఇస్తావరా? అయినా అమ్మాయికి రాయలరా? ఆ అమ్మాయికి లైన్ అయిపోయింది. అమాయకురాలకి లైన్ అయ్యాక బాలింతరాలు. సర్లే, ఇంతకీ పడిందా పడలేదా? పడింది, కానీ నేను వదిలేసా. ఎందుకురా, జాలేసిందా? కాదు, కన్ఫర్మ్ అయింది. ఏమని? చెవిటి బల్లి. చూడా, ఎలా కనిపెట్టావురా? ఆ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పానండి. ఆ అమ్మాయి నా చెప్పులు కొత్తవి, చెప్పు తెలుపుంది అని సంబంధంలో మాట్లాడుతుందండి. రే ఏడ్సేవలో గాని ఏ పిల్లైనా గజిబిజ్ చేసి అందరిని అయోమయంలో పడేస్తావు. నేనా? ఎలా ఉన్నాను రా? పచ్చ కొత్త పెళ్లి కొడుక్కి తోడు పెళ్లి కొడుకు లాగున్నారు. రాయ్, ఉద్యోగంకి వెళ్తుంటే పెళ్లి కొడుకు తోడు పెళ్లి కొడుకు అంటావేంట్రా? అంటే నీకు పెళ్ళంటే ఇష్టం కదా బాబు. అయినా మీరు ఇలా బయటకు వెళ్తే కట్టెన్ వెనకాల చూసి మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటారండి. అవునా? వద్దులే, ఆ అమ్మాయి కట్టే చీర ₹1,00,000 పైనే ఉంటుంది. మనం కొనలేక చావాలి. కొనలేక చావాలా? అయితే సన్నీ లియోని చేసుకోండి. ఆ అమ్మాయి అసలు బట్టలే వేసుకోదు. శుభమా పెళ్లి చూపు. చిచి, నీ గల్పితనం నాకు కూడా అంటించేసావు. ఉద్యోగంకి వెళ్తాను, నన్ను ఇబ్బంది పెట్టమాకు. అది కాదు పెద్ద బాబు, వాళ్ళు ఏమడిగినా న్యూస్ రిపోర్టర్ లాగా స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. రేడియో జాగిలాగా చెప్పింది తిప్పి మాట్లాడకండి. సర్లే. అలాగని మరీ బీసుకుపోకండి. జీవితం అనేది నడిచే రైలు బండిలాగా ఉండాలి. ఊగే కూజు గుర్రంలా ఉండకూడదు. రే, నువ్వు నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే అక్కడికి వెళ్ళాక నేను అని పిచ్చి చూపులు చూడటం తప్ప ఇంకేం చెప్పలేను. సరే పదండి, నేను కూడా వస్తాను. నువ్వు ఎక్కడికి రా? మందు కొట్టేవాడికి సోడా కలపడం కనీస ధర్మం. మీరు అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే నేను బయట నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాను. సరేరా, ఈ దెబ్బతో నా జాతకం అటు ఇటు తేలిపోతుంది. అలా ఫాస్ట్ ఫుడ్ తిన్న రేసు గొడవలా పరిగెట్టగల పెద్ద బాబు, ఏ పనైనా నిదానంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. అలాగని అడుగులో అడుగు వేసుకుంటే వెళ్తుంటే అక్కడ ఉద్యోగం కాస్త ఉష్కాగా ఉంటుంది. సర్లే, ఇట్రా. ఎందుకండి? గురువు గారు, నేను ఏ పనికి వెళ్ళా నా ఎడం వైపు బరువు ఉంచుకోమన్నారు. మీకంటే ఎక్కువ ఉంచుకోమన్నారా, తక్కువ ఉంచుకోమన్నారా? ఏదో చెప్పారా, దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. పదండి. పెద్దబాబు, కంగారు పడకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రే, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానా, స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం వెళ్తున్నాను. దీనికే ఇన్ని జాగ్రత్తలా? పెద్దబాబు, ఇన్ని పెన్స్ తెచ్చుకున్నారేంటి? ఇవి ఒక్కొక్క రోజు ఒక్కో పెన్నుతో రాస్తే సక్సెస్ అవుతారని గురువు గారు చెప్పారు. అన్నట్టు ఇవాళ ఏం వారం? ఇవాళ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. లేవు. గురువారమా? అయితే పసుపు రంగు ఎరగ తీసేస్తా. కానీ అండి, ఏంటి పెద్ద బాబు, కళ్ళకి రంగు వచ్చింది, చేతికి నోరొచ్చింది, పచ్చ కామెర్ల వాళ్ళ లక్షణాలు కనబడుతున్నాయేంటి? అమ్మాయిని చూడరా, ఎంత బాగుంది. ఆ అమ్మాయిని మొదటిసారి చూడగానే నేను ప్రేమించేశా. ఆ అమ్మాయి కూడా పరీక్ష రాయడానికి వచ్చినట్టుంది. ఆయన ఈ దేశంలో మీరేం చెప్పినా విందాం. అంతేనంటావా? అంతేనండి. అనుగాని చోట ఐ లవ్ యూ అనరాదని పెద్దలు చెప్పారండి. పరీక్ష అయ్యాక చెప్తారు గాని. పరీక్ష రాయడానికి వచ్చారా? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. దీన్ని చూడడానికి వచ్చారు. ఐఎమ్ కన్యాకుమారి. ఐఎమ్ ఎగ్జామినర్ హియర్. ఐ యామ్ ఎగ్జామ్ ప్లేయర్. ప్లీజ్ గో ఇన్సైడ్. ఐల్ కమ్ ఫాస్ట్ నౌ. పెద్ద బాబు, ఐ లవ్ యూ అందా లేదా వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నామందా? ఆగు, లవ్ లేదు, లెటర్ లేదు. సన పేరు సన్నాసరావు అని నీ అమ్మాయి ఎగ్జామ్ నగట నన్ను లోపలికి వెళ్ళమంది. ఓ పర్వాలేదు పెద్ద బాబు, ప్రేమించబడే వారికి ప్రేమించే వాళ్ళంటే లోకువ. ముందు మీరు ఉద్యోగం సంపాదించండి, ఆ తర్వాత అమ్మాయి సంగతి చూద్దాం. అంతేనంట. వెళ్ళండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కాబోయే పెళ్ల ముందు లేచి నుంచుంటే అసహ్యంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ నంబర్ ఎంత? 9177. మీ హాల్ టికెట్ నంబర్ ఎంత? 786. మీరు ఇక్కడ కాదు, ముందు ప్లేస్ లో కూర్చోండి. నేను అక్కడ కూర్చోను. ఇది నైరుతి కాదు, ఈశాన్యం. అలా కూర్చోకూడదండి, లేచి మీ ప్లేస్ లో కూర్చోండి. సర్లే, మొదటిసారి చెప్పిన మాట వినకపోతే బాగోదు. కానీ జీవితాంతం ఇలా జరుగుతుందనుకోమాక. స్ట్రేంజ్ స్టూపిడ్ గాయ్. కూర్చో. ఎలా ఇదేం సీటు? ముందు చూడటానికి లేదు, వెనక్కి తిరిగి చూడటానికి లేదు. ఈ పక్కన చూస్తూ ఉంటే వీళ్ళు నా దాంట్లో చూసి కాపీ కొట్టేటట్టున్నారు. క్వశ్చన్ పేపర్స్ ఇచ్చే ముందు ఆన్సర్స్ రాసేవచ్చా? కొంచెం కీ ఇస్తారా? టెన్షన్ గా ఉంది. Just shut up. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏయ్, ఇది పరీక్ష హాల్, గుడి కాదు. ఇక్కడ పూజలు చేయకూడదు. తప్పు. ఏ పని మొదలు పెట్టే ముందైనా గణపతిని పూజించాలి. ఇక్కడ దేవుడు వచ్చి నీకు సాయం చేయడు, మన నాలెడ్జ్ మనకు సాయం చేస్తుంది. ఆ నాలెడ్జ్ దేవుడి నుంచి వచ్చిందే కదా. అన్ని బలాల కన్నా దైవ బలం గొప్పది. ఫ్రెండ్స్, అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. సార్, మీరు ఇవన్నీ బయట కానిచ్చి రావాల్సింది. ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ చేయకూడదు. అయ్యయ్యో, అలా అనకండి మేడం. దేవుడు కోపం వచ్చిందంటే సునామీ వచ్చి మనం అందరం పోతాం. దండాలు పెట్టలేదని సునామీ తేవడానికి దేవుడని సాడిస్ట్ కాదు. ముందు మీరు ఎగ్జామ్ రాయండి. రాస్తానండి, కానీ ముందు దేవుడు పూజ చేశాక అప్పుడు రాస్తానండి. అలా కాదని ఎవరైనా రాశారనుకో, వాళ్ళ పేపర్లో ఎలకలు కొట్టేస్తారు. మిస్టర్ బంతి, మీరు ఇలా అందరినీ భయపెట్టకండి. త్వరగా మీ పూజ ఫినిష్ చేసి ఎగ్జామ్ మొదలెట్టండి. మొదలు పెడతామండి. మేము వచ్చింది ఎగ్జామ్ రాయటానికే. డియర్ ఫ్రెండ్స్, ఒకసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇది గణపతి నవరాత్రి మంటపంలాగుంది, ఎగ్జామ్ హాల్లో లేదు. ప్లీజ్ స్టార్ట్ ద ఎగ్జామ్. అంతేనండి. ఒకప్పుడు దేవుడు పూజలు అంటే ఆడవాళ్ళు ముందుండేవారు. ఇప్పుడు ఆ పూజలు పోయాయి, పతివ్రతలో పోయారు. మా బదులు మీరు చేస్తున్నారుగా, ఇంకా లోటేముంది. ప్లీజ్ ముందు ఎగ్జామ్ రాయండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టార్ట్ ద ఎగ్జామ్. ఈ పేపర్ ఇచ్చినోడు ఎవడో రోజు పెళ్లంతో తన్నులు తినేవాళ్ళ ఉన్నాడు. ఆడి కోపం అంతా ఈ పేపర్ మీద చూపించాడు. మిస్టర్ బంతి, ఏం చేస్తున్నారు మీరు? ఎగ్జామ్ రాస్తున్నాను. మరి అతని పేపర్లు ఎలా ఎగిరాయి? గాలొచ్చి. మరి మీ పేపర్లు ఎందుకు ఎగరలేదు? వాళ్ళలాగా వాడి పేపర్ వీక్, అందుకే ఎగిరిపోయింది. నాలాగా నా పేపర్ స్ట్రాంగ్, అందుకే ఉండిపోయింది. మీరు బాగా ఇరిటేట్ చేస్తున్నారు. మీరు ఈసారి ఇలాంటి పనులే చేస్తే మీ పేపర్ లాగేసుకుంటాను. కావాలంటే ఇప్పుడే తీసుకోండి. నాకు కావాల్సిన చోట కూర్చొని ఎవరు రాసుకుంటుంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సరే సరే, రాసుకోండి. ఇంకా అరగంట మాత్రమే టైం ఉంది, త్వరగా రాయండి. ఏం తెలిసొస్తే కదా రాయటానికి. పేపర్ చూస్తే మాయాబజార్లో ఉంది.
ఏంటి మీరేం రాయడం లేదు? ఏం రాయను, అక్కడ కూర్చొని రాస్తే బాగా రాద్దును. ఇక్కడ వాస్తు దోషం ఉంది. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అది నైరుతి. గురువారం అక్కడ కూర్చొని గురువుకి ఇష్టమైన పసుపు రంగు పెన్తో రాస్తే ఖచ్చితంగా పాస్ అయిపోయేవాడిని. ఇప్పుడు ఏమైంది? శుక్రవారం తెల్ల పెన్నుతో రాయాల్సిన చోటిది. మీరు కరెక్ట్ గానే కూర్చున్నారు. ఈ రోజు శుక్రవారం. ఏంటి ఇవాళ ఫ్రైడేనా? అవును బాబు, ఈ రోజు ఫ్రైడే. ముందు నన్ను ఫ్రై చేయకుండా ఎగ్జామ్ రాయండి. ఒరే గజిబిజి, మొత్తం తారుమారు చేసాడు. థర్స్డేని ఫ్రైడే అని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసాడు. రాసుకోండిరా, బాగా రాసుకోండి. ముందు బిట్ పేపర్లోని ఏబిసిడీలు రాశాననుకో, రైట్ అయితే మార్కులు వస్తాయి, తప్పైతే పోయింది ఉంది. నీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరా? ఒబామా. ఒబామా అంటే ఒకటే. నేను ఇంటర్నేషనల్ అడగల, లోకల్ అడిగా. చంద్రబాబు. చంద్రబాబు అంటే సి. నీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోని. ధోని అంటే డి. నీకు ఇష్టమైన సినిమా ఏంటి? అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది ఏ. మేడం ఒకసారి రండి. ఏంటి? మీకు ఇష్టమైన మనిషి ఎవరు? ఇంకెవరు? బంతి. బంతి అంటే బి. లడ్డూ కావాలా నాయనా? ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. చల్లగాలి ఆచూకి తీసి కబురేయలేవా ఏమైందో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. చల్లగాలి ఆచూకి త్వరగా రాయండి, టైం అయిపోయింది. జాబ్ సంపాదించాలి కదా. ఇంకో లడ్డూ కావాలా నాయనా? ఏబిసిడీలు పెట్టేసి ఉద్యోగం సంపాదించేస్తాడు. తర్వాత అమ్మాయికి ప్రిఫర్ చేసేస్తాను. ఇంతకు ముందు వరకు ఏం రాయలేదు, అప్పుడే 100 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాస్తారా? మన గుర్రానికి లేవటానికి బద్ధకం, లేచిన తర్వాత ఆగదు. వాళ్ళంతా ఇంకా ఎందుకు రాలేదు? వాళ్ళు వాళ్ళని నమ్ముకున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుణ్ణి నమ్ముకున్నవాడు నాశనమైనట్టు, సాగదీసిన టీవీ సీరియల్ ఫెయిల్యూర్ అయినట్టు చరిత్రలో లేదు. సరే సరే, బయటికి వెళ్ళి వెయిట్ చేయండి. ఇంకో అరగంటలో రిజల్ట్స్ చెప్తారు. పాస్ అయితే ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. ఇంకొంచెం ఎర్లీగా చెప్పరా? చెప్పరు. ఓ అయితే ఓకే, వెయిట్ చేస్తాను. స్ట్రేంజ్ గాయ్. ఏంట్రా పెద్ద నంది అవార్డు తీసుకున్న వాళ్ళకి అటు ఇటు తిరుగుతున్నావు? ఏ రోజైనా నంది అవార్డు తీసుకోవాలని మీ కోరిక నెరవేరుస్తాను కదా. ఈ గజిబిజి యాక్టింగ్ కి ఎవరైనా పంది అవార్డు ఇస్తారేమో చూద్దాం. ముందు ఎందుకు ఎలా తిరుగుతున్నావో చెప్పు. అది కాదు పెద్దబాబు, పరీక్ష అయిపోయింది కదా, అమ్మాయిని పిలిచి ప్రపోజ్ చేయాలి కదా, ఎలా అని ఆలోచిస్తున్నాను. నీ పేడబురతో ఆలోచించి మొత్తం చెడగొట్ట మాకు. ఆల్రెడీ అమ్మాయికి నేనంటే ఇష్టం అని చెప్పేసింది. పెద్దబాబు, ఓ పక్క పరీక్ష రాస్తూ మరో పక్క అమ్మాయిని పడేశారా? నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఏమనుకున్నారా, బంతి ఇక్కడ బంతి ఎలాంటి అమ్మాయినైనా అలా అలా పడేస్తాడు. ఇంటికి పోదాం. అదేంటండి, ఉద్యోగం వచ్చేసిందా? అంటే ఓ అరగంటలో రిజల్ట్ చెప్తారంట, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఇంకా అదంతా పూర్తి అయ్యేదాకా ఉన్నాం. అంత ఓపిక నాకు లేదు. పద ఇంటికి పోయి హ్యాపీగా భోజనం పడుకుందాం. పెద్దబాబు, పండగ పూట కూడా పాత సినిమాయేనా? అవతల మీకోసం ఒక అమ్మాయి గుడ్డు పెట్టే కోడిలాగా గంప కోసం వెతికినట్టు మీకోసం వెతుకుతుంటే ఆ అమ్మాయిని వదిలేసి ఇంటికెళ్ళి తినేసి పడుకుంటా అంటారేంటి? ఇది అన్యాయం. అంటే ఇప్పుడు మనం వెళ్ళకూడదా? పెద్దబాబు, మనం రాకెట్ యుగంలో ఉన్నాం. లవ్ విషయంలో టేబుల్ ఫ్యాన్ లాగా నెమ్మదిగా తిరగకూడదు, సీలింగ్ ఫ్యాన్ లాగా గిరిగిరా గబగబా తిరగాలి. ఒరే, నిజంగా ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం ఉంటే తానే మన ఇల్లు వెతుక్కుంటా వస్తుంది. మరదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. వెనకటికి చోడాకు డబ్బులు లేనోడు కోడా కారు కావాలన్నాడట. అసలు మీకు పెళ్ళవకే చేస్తుంటే మీకోసం వచ్చిన అమ్మాయి దగ్గర పోజు కొడతారేటి? అంతేనంటావా? ఎంత రీఛార్జ్ కి అంతే టాక్ టైం. మన కెపాసిటీ ఎంతో దాన్ని బట్టే మనం పిల్లని వెతుక్కోవాలి. కన్యాకుమారిని అమ్మ ఒప్పుకుంటుందంటవా?
ఎంత సినిమాకి అంత కలెక్షన్ అని ఆవిడికి మాత్రం తెలియదటండి. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అసలే పిల్ల దొరక చేస్తుంటే కోరి వచ్చిన పిల్లను వదులుకుంటారా? ఇంగ్లీష్ సినిమాలో దెయ్యంలా అలా చూడకండి. నేను నిజమే చెప్తున్నాను. సరేరా, నువ్వు చెప్పినట్టు కాసేపు ఉన్నావు. ఉద్యోగాన్ని అమ్మాయిని గెలుచుకుని వెళ్తాం. ముందు ఉద్యోగాన్ని గెలుచుకోండి, ఆ తర్వాత అమ్మాయి సంగతి చూద్దాం. ఏ ఆగు రే, ఇతనే నా పక్కన కూర్చొని పరీక్ష తెగ రాసేసాడు. ఏంటి పాస్ అయ్యావా? కాదు, ఫెయిల్ అయ్యాను. తెగ రాసినోడే ఫెయిల్ అయితే నువ్వు మాత్రం పాస్ అయ్యావు. అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, వెళ్ళు. చూసావా, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఇలాగే అవుతుంది, దేవుణ్ణి నమ్ముకుంటే నాలాగా అవుతుంది. ఇక నుండి దేవుణ్ణి నమ్ముకుంటాను. కంగ్రాట్స్ పెద్ద బాబు, ఇంటర్వ్యూలో అదర్ కొట్టేయండి. రిటర్న్ టెస్ట్ అంటే ఏదో రాశాను గానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానంటావా? మరి అదే పెద్ద బాబు, ఏదో డౌట్లంటే మందు పోసినోడు సోడా పోయిడా? మీ పరీక్ష పాస్ చేయించినాడు ఇంటర్వ్యూ పాస్ చేయించరా? మీరు వెళ్ళండి పెద్ద బాబు, మీరు వెళ్ళండి అంతే. సరేరా, వాళ్ళు నన్ను అడగనా సాధ్యమైనంత వరకు మేనేజ్ చేస్తాను. అడిగితే వాళ్ళ కర్మ. పరిస్థితి అంతవరకు రాదండి. మిమ్మల్ని చూడగానే వాళ్ళే మిమ్మల్ని సైడ్ వేసేస్తారు. పైగా పెద్ద అమ్మాయి గారు అక్కడే ఉంటారు కాబట్టి ఆవిడే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. కరెక్టేరా, నోటుకొచ్చిందలా వాగేశాననుకో మిగతా నా డార్లింగ్ చూసుకుంటది. బాబుకి అంత కాన్ఫిడెన్స్. ఫ్రెండ్స్, మీరందరూ రిటర్న్ టెస్ట్ లో పాస్ అయినందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కొంచెం వదిలితే చెప్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా మీరు పాస్ అయినట్టయితే మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. థ్యాంక్ యూ మేడం. కొంచెం వదలండి. ఇది గ్రూప్ ఇంటర్వ్యూ. ఒక టాపిక్ మీద మీరందరూ మీ అభిప్రాయాలను చెప్పాలి. ద టాపిక్ ఈస్ వాట్ ఈస్ ద ఇండియన్ ఎకానమీ పొజిషన్ టుడే. So you were asking me? Yeah. First of all, thanks ma'am for giving the opportunity. Comparison Indian economy, past independence and before independence. Also, like that. మిస్టర్ బంతి, మీరు చెప్పండి. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు మేడం. పర్వాలేదు, తెలుగులోనే చెప్పండి. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ పొజిషన్ ఏంటి? పొజిషన్ అంటే అమెరికా లాగా, బ్రిటన్ లాగా మరి రిచ్ క్లాస్ కాదండి. అలాగని నైజీరియా, సోమాలియా లాగా మరి లో క్లాస్ కాదండి. మిడిల్ క్లాస్ అన్నమాట. అందుకే ఇక్కడ ఆడోళ్ళందరూ ఎన్ఆర్ఐని సంబంధాలు చేసుకుని అక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక 30% ఉంటారండి. ఒక 50% మెంబర్స్ ఏమో వాళ్ళ పేరెంట్స్ తెచ్చిన సంబంధాన్ని చేసుకుని ఉంటున్నారండి. ఒక 10% లవ్ మ్యారేజెస్ అండి. కానీ దాంట్లో 2% సక్సెస్ రేట్ అండి. మిగతా వాళ్ళు ఈ పెళ్లి ఇవన్నీ ఎందుకని వాళ్ళ జీవితంలో వాళ్ళు అలా ముందుకు సాగిపోతున్నారండి. ఓకే, ఇండియాలో ఫారినర్స్ ని ఎక్కువ అట్రాక్ట్ చేసేదేంటి? వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టాలి? ఎందుకు పెట్టాలి అంటే మన దేశంలో పరిశ్రమలకి అన్ని వసతులు ఉన్నాయండి. కానీ వాళ్ళు బాగా ఆకర్షించేది భారతీయ వివాహ వ్యవస్థ. మన దేశంలో పెళ్లి జరిగితే ఫెవికల్ తో అతికిచ్చినట్టేనండి. మన ఆడోళ్ళు కూడా బాగా విచిత్రమైన వాళ్ళేనండి. పెళ్లికి ముందు మహేష్ బాబునో, హృతిక్ రోషన్ లాంటి వాడినో ఊహించుకుంటారండి. కరెక్ట్ గా ఏడాది తిరిగేసరికి వాడికి పెద్ద పొట్ట, నెత్తిన బట్ట రప్పించేస్తారండి. అప్పుడైతే ఏ ఆడపిల్ల చూడదని వాళ్ళ కాన్ఫిడెన్స్ అండి. మిస్టర్ బంతి, మేము అడిగేది ఇండియన్ ఎకానమీ పొజిషన్ గురించి, మీరు పెళ్లి గురించి చెప్తున్నారేంటి? నిజం మేడం, మన వివాహ వ్యవస్థ అంటే ఫారినర్స్ కి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అక్కడ మార్నింగ్ పెళ్లి చేసుకుంటే సాయంత్రానికి విడాకులు వచ్చేస్తాయి కదా. అలాగే మగోళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఆడోళ్ళు పెళ్లి చేసుకోవటం అక్కడ ఎక్కువ. అందుకనే వీళ్ళు చచ్చేదాకా కలిసి ఎలా ఉంటారని విచిత్రంగా చూస్తారండి. వదిలే కన్యా, అవసరమైతే ఇంకేమైనా క్వశ్చన్లు అడుగు. సార్, నేను ఎన్నిసార్లు అడిగినా అతను పెళ్లి దగ్గరికి వచ్చేస్తున్నాడు. అవునండి. బంతి, దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఛాన్స్. పెళ్లి ఎన్ని రకాలు? చిచి, మీ పిచ్చి నాకంటుకుంది. మన దేశానికి వచ్చే ఆదాయం ఎన్ని రకాలు? అది 3 రకాలండి. మొదటిది ఆడపిల్లలు కట్నాల రూపంలో మగవాళ్ళకి ఇచ్చేదండి. రెండోది మగపిల్లలు గిఫ్ట్ల రూపంలో ఆడపిల్లలకి ఇచ్చేదండి. మూడోది ప్లీజ్ గెట్ అవుట్. మేడం
గెట్ అవుట్. థ్యాంక్ యూ. పెద్దబాబు ఉద్యోగం వచ్చేసిందా? లేదురా, మన తెలివితేటలో వాళ్ళకి అర్థం కాలేదు. క్వశ్చన్స్ అన్ని మీ వదిన మరి అడిగింది. చెప్పలేకపోయారా? నేను చెప్పానే, కానీ వాళ్ళెవరికి నేను చెప్పింది అర్థం కాలేదు. అంతేలేండి, చైనా పీస్ కి స్టాండ్ బై ఎక్కువని బుర్రలేని వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చే సీట్లో పెడతారు. మీ వదిన అనుకోయి తను నా ఆన్సర్స్ అన్ని విని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మరి ఇంకేం పెద్దబాబు, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేయండి. తను ఇంటర్వ్యూ హాల్లో ఉంది కదా, ఓహో, ఇప్పుడు చెప్తే బాగోదు. బయటకు వచ్చిన తర్వాత కుమ్మేద్దాం. అంతే పెద్దబాబు, అమ్మాయి గారు ఒప్పుకోగానే ఇటు నుంచి ఇట్టే ఆరి సమాజానికి వెళ్ళిపోదాం. వద్దులేరా, అమ్మ వాళ్ళకి చెప్పి ముహూర్తాలు పెట్టించుకుని అప్పుడు చేసుకుందాం. మరి అందుకే మీ పెళ్లి లేట్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదు పెద్దబాబు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముడేటియాలి. మీకెందుకు, మీరు అమ్మాయితో అనిపించండి చాలు. అనిపిస్తాలేరా, ఇప్పటికే అమ్మాయి నేనంటే పిచ్చ లైకింగ్ లో ఉంది. నేను ఒక్కసారి అంటే ఇమీడియట్ గా తాగట్టమంటది. మరి ఇంకెందుకు పెద్దబాబు, మీ పెళ్లిని ధూమ్ ధామ్ చేసేద్దాం. మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే. జాబ్ రాలేదన్న బాధ లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయి గారు, జాబులు బోల్డని వస్తాయి, ఇలాంటి విషయం మళ్ళీ మళ్ళీ వస్తుందా? ముందు మీరు అనండి. దేనికి? ఆ తర్వాత చెప్తాను కానీ ముందు మీరు అనండి. దేనికి ఓ అనాలి? దేనికో దానికి వీడు అడుగుతున్నాడు కదా, ఒకసారి అనొచ్చు కదా. సరే. మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు పెళ్లి కొడుకాయనే, మా పెద్దబాబు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఏంటంటే మా పెద్దబాబు పెళ్లి కొడుకు ఆపోతున్నాడు. కంగ్రాచులేషన్స్. నీకు కూడా కంగ్రాచులేషన్స్. దేనికి? అదే మన పెళ్లికి. ఎంత తొందరగా మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. సారీ బంతి, ఈ విషయం అయితే మా ఆయన అడిగి చెప్తా. ఓకేనా? బాయ్. కన్యా